ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. మనకి ఎయిమ్స్ హాస్పిటల్ అనేది మంగళగిరిలో ఉంది. మన ఉమ్మడి ఆంధ్ర, మన తెలంగాణ ఆంధ్ర డివిజన్ అవ్వకముందు నుంచి మనకి మంగళగిరిలో మనకి స్టార్ట్అప్ అయిందనమాట. ఇప్పుడు మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్కి మనకి తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి రోజుకి వేలాది మంది వస్తున్నారు ట్రీట్మెంట్కి. అసలు వాళ్ళు ఎందుకు వస్తున్నారు? మనకి ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న చికిత్స అనేది చాలా తక్కువ రేటుకి తక్కువ ఫీజు తీసుకుని ఒక 10 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఫీజు తీసుకుని వాళ్ళు మనకి ట్రీట్మెంట్ చేస్తారు. అలాగే మన ఇండియాలో ఉన్న గ్రేట్ డాక్టర్స్, హైలీ అఫీషియల్ డాక్టర్స్ అంతా, బాగా ఎక్కువ ప్రాధాన్యత పొందిన డాక్టర్స్ అంతా ఎయిమ్స్లో పోస్టింగ్ పడిద్ది అనమాట. సో ఎయిమ్స్ హాస్పిటల్ అనేది చాలా గొప్ప అని మనం అనుకోవాలి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం మనకి ఇంకా గొప్పతనం. అలాగే మంగళగిరిలో రోజుకి వేలాది మంది వస్తున్నారు. అలాగే జనాలు అనేది వెయిటింగ్ లిస్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. సో వేలాది మంది వస్తున్నారు కాబట్టి మనకి వాళ్ళు వెయిట్ చేయడం కూడా గంటల సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది క్యూలో. సో దీన్ని మనం తగ్గించాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్కి మనం కోరేది ఏంటంటే అక్కడ అదే హాస్పిటల్లో స్టాఫ్ని పెంచాలి. ఆ డాక్టర్స్ స్టాఫ్ అనేది పెరిగితే మనకి ఆటోమేటిక్గా మనకు వచ్చేసి జనాలు అనేది వెయిట్ చేయడం అనేది ఉండదు. ఇంకో విషయం ఏంటనేది మనం మాట్లాడేది, ఎయిమ్స్ హాస్పిటల్లో మెడిసిన్స్ అనేవి చాలా తక్కువ రేట్లో లభిస్తాయి. అలాగే ఫ్రీగా ఇస్తారు కొన్ని మెడిసిన్స్. సో కొన్ని మెడిసిన్స్ వచ్చేసరికి బయట నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది. సో మనకి క్యాన్సర్ అని, హార్ట్ పేషెంట్స్ అని, అలాంటి వాళ్ళకి మెడిసిన్స్ అని బయట దొరుకుతాయి. సో బయట వెళ్లకుండా మనకి అలాంటి మెడిసిన్స్ కూడా గవర్నమెంట్ అనేది మనకి ఎయిమ్స్ హాస్పిటల్లోనే లభించేట్టుగా ఫ్రీగా లేదా ప్రభుత్వ రేట్లలో లభించేట్టుగా మనకి చేస్తే మనకి మన పేదలకి, మధ్య తరగతుల ప్రజలకి అందరికీ అండగా నిలిచినట్టు అవుతుంది. అలాగే మనకి గవర్నమెంట్ అనేది మెడికల్ స్టూడెంట్స్ని అలాగే డాక్టర్స్ని కూడా పెంచే విధంగా, అక్కడ డాక్టర్స్ పెరిగితే ఆటోమేటిక్గా చాలా త్వరగా అందరు పేషెంట్స్ని మేనేజ్ చేయడం జరిగిద్ది. సో మనకి మెడిసిన్స్ కూడా అక్కడ ప్రభుత్వ రేట్లకి అందించేటట్టుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.